హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. వివిధ కోణాల్లో ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండిఏ బోర్డు ఖాతా నుంచి నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఈఏఓకు జరిగిన చెల్లింపులపై బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు. ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదు రిలీజ్ చేశారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ బోర్డు నుంచి బదిలీ అయిన 45.75 కోట్ల అంశంపైన ప్రశ్నలు సంధిస్తున్నారు. పెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన 8 కోట్లపైన ఆరా తీస్తున్నట్టు సమాచారం. బిఎల్ఎన్ రెడ్డి చేసిన ప్రొసీడింగ్స్ పత్రాలు ఆయన ముందు ఉంచి విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఏసీబీ అధికారులు ఏ కోణాల్లో బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు? మీ దగ్గర ఉన్న తాజా డీటెయిల్స్ ఏంటి? 3.5 గంటలు అయిపోయింది. 3.5 గంటలు కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలే వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మీరు అప్పుడు ఒప్పందం జరిగినటువంటి సమయంలో మీకు అందినటువంటి ఆదేశాలు ఏంటి అనే దానిపై కూడా మొదటి క్వశ్చన్ అడిగినట్టుగా తెలుస్తుంది. నాకు ఇటు అరవింద్ కుమార్ ఇట్లా చెప్పారు, దానికి తగ్గట్టుగా నేను ఆ ప్రాసెస్ చేశాననేసి కూడా ఆయన చెప్పారు. దానితో పాటు ఇక కొన్ని రోజుల్లో మన హైదరాబాద్కి ఫార్ములా E1 కార్ రేస్ సంబంధించి అది వస్తుంది. దానికి ఏర్పాటన్నీ కూడా చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుందనేది కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాతో మాట్లాడారు. అప్పుడు నేను దాని తగ్గట్టుగానే అరవింద్ కుమార్తో కూడా మాట్లాడుకున్నాము. మేమంతా మాట్లాడుకున్న తర్వాత అక్కడ వెన్యూను కూడా సిద్ధం చేశామనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే అప్పుడు మీరు అనుకున్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు అప్పుడు ఎవరు ఈ ఫార్ములా దీనికి సంబంధించి స్పాన్సర్గా వ్యవహరించారనేది క్వశ్చన్ చేసినప్పుడు గ్రింకోకి సంబంధించినటువంటి జెన్నెక్స్ కంపెనీ ఇట్లా స్పాన్సర్గా వ్యవహరించింది అనేది కూడా చెప్పారు. తర్వాత అంత పెద్ద స్థాయిలో ఇతర మొత్తం గతంలో 10 సెంటర్స్లో కూడా ఇది నిర్వహించారు కాబట్టి అప్పుడేమో బాగా లాభాలు వచ్చాయి, ఇక్కడ ఎందుకు నష్టాలు వచ్చాయని చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అనేది కూడా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ నాకు పెద్దగా ఐడియా లేదు, నేను కేవలం అరేంజ్మెంట్స్ మాత్రమే చూపించుకున్నాను అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సెకండ్ సీజన్ విషయానికి వస్తే మాత్రం తర్వాత జెన్కో సంబంధించిన ఏదైతే సబ్ కమిటీ ఉందో, సంబంధించిన ఆఫీస్ ఉందో, ఆఫీసు ఎందుకు రెండోసారి వీళ్ళకి స్పాన్సర్షిప్ నుండి తప్పుకున్నది అనేది కూడా క్వశ్చన్ చేసినప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు, నాకు తెలియదు అనేది కూడా అవి చాలా రోజులు జరిగింది కాబట్టి ఆ విషయం నాకు పెద్దగా గుర్తుగా లేదు అనేది కూడా బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్టుగా మనకు సమాచారం. అయితే ఏసీబీ అధికారులు మాత్రం పదే గుచ్చుకొచ్చి అడిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మీ డిపార్ట్మెంటు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిపార్ట్మెంటు, మీరు విధులు నిర్వహించినటువంటి డిపార్ట్మెంట్లో ఇది పోయింది కాబట్టి ఖచ్చితంగా అవినీతి కిందకే వస్తుంది. దీని నుంచి మీరు ఏం చెప్తారు అన్నప్పుడు నాకు వారు ఆదేశాలు ఇచ్చారు, అరవింద్ కుమార్ కానీ కేటీఆర్ కానీ ఇచ్చారు, దాని దగ్గరగా నేను తూచా పాటించారనేసి కూడా ఎక్కడైతే ఈడీ అధికారులు చెప్పారన్నటువంటి అదే అంశాన్ని కూడా ఏసీబీ అధికారుల ముందు కూడా ఆయన ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్ని డాక్యుమెంట్స్ ముఖ్యంగా ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి తేదీలతో పాటు దానికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవన్నీ ముందు పెట్టి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మధ్యాహ్నం నుంచి కూడా కేటీఆర్కి అరవింద్ కుమార్ వారు ఏ యొక్క అంశాలపైన మీతో ఎక్కువ చర్చించారు, ఈ అమౌంట్ గురించి మళ్ళీ పోయిన తర్వాత అంశాన్ని కూడా మరి ఏమైనా చర్చించారా, ముఖ్యంగా మీరు ఎందుకు అంత ఆగమేఘాల మీద ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది, ఆర్బీఐకి ఫైన్ కట్టాల్సిన అవసరం వచ్చింది, ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ప్రాసెస్ని చేస్తారనేది కూడా మధ్యాహ్నం నుంచి కూడా క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొదటగా అయితే హెచ్ఎండిలో జరిగినటువంటి ఈ పరిణామాలపైన ఇంటర్నల్గా జరిగింది, తర్వాత అరవింద్ కుమారు ఈయన మధ్య జరిగినటువంటి వ్యవహారాలపైన ఎక్కువగా ఏసీబీ అధికారులు మొదటి సెషన్లో కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకు సమాచారంతో మరి హాఫ్ అన్ అవర్లో ఆయనకి లంచ్ బ్రేక్ ఇస్తారు. లంచ్ బ్రేక్ అయిన తర్వాత 2:30కి మళ్ళీ విచారణ అనేది స్టార్ట్ కాబోతుంది. అప్పుడు మాత్రం ఎక్కువగా కేటీఆర్ మీద అలాగే అరవింద్ కుమార్ యొక్క పాత్రల గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా ఎక్కువగా జరిగినటువంటి తప్పుల గురించి వాటి అన్నీ కూడా వీళ్ళ ప్రోద్బలంతోనే వీరు చెప్పినట్టుగానే నేను చేశాననేసి కూడా వారి మీద ఆయన నెపం వేశారు. ఇప్పటికే మనం చూసాం నిన్న కేటీఆర్
కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నప్పుడు కూడా బేలన్ రెడ్డి పేరు చెప్పాడు, అరవింద్ కుమార్ చెప్పాడు. బేలన్ రెడ్డి అక్కడ ఈడీ అధికారుల ముందు కూడా వీళ్ళిద్దరు పేర్లు చెప్పాడు, కేటీఆర్ పైన అరవింద్ కుమార్ పైన. మొన్న అరవింద్ కుమార్ హాజరైనప్పుడు కేటీఆర్ పైన పేరు చెప్పారు, బేలన్ రెడ్డి పేరు చెప్పారు. సో ఇప్పుడు ముగ్గురు విచారణకు హాజరు కాబట్టి ఈయన వచ్చి వాళ్ళిద్దరు పేర్లు చెప్తాడు, వీళ్ళు వచ్చి వీళ్ళిద్దరు పేర్లు చెప్తాడు, ఈయన వచ్చి వీళ్ళిద్దరు పేర్లు చెప్తాడు. ఇట్లా ముగ్గురు పేర్లు ఒకరిద్దరిద్దరు పేర్లు చెప్పుకుంటూ ఏసీపీ అధికారుల ముందు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో వీళ్ళు చాలా క్లియర్గా చాలా టాక్టికల్గా ఆన్సర్ చెప్తున్నారు అనే ఉద్దేశంతో కూడా ఏసీపీ అధికారులు కూడా మరిన్ని మొత్తం డాక్యుమెంటేషన్తో పాటు ఆధారాలతో పాటు వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. వాటికి మాత్రం సమాధానాలు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో చూడాలి ఆఫ్టర్నూన్ ఆయన మరొకసారి నోరు తెరుస్తారా లేకపోతే నాకేం సంబంధం లేదన్నట్టుగా కామ్గా ఉంటారని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.